వాళ్ళని చూడగానే కంపల్సరీగా లెక్చరర్ ఐడెంటిఫై చేస్తారు. బట్ ఐడెంటిఫై చేసినప్పుడు క్లాస్లో లేపి తిట్టడం అనేటువంటిది జరగకూడదండి. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటాడు. అందువల్ల ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది క్లాస్ తర్వాత స్టూడెంట్ని పిలుస్తాం. ఇలా జరిగింది, నేను అబ్జర్వ్ చేశాను, నువ్వు ఎందుకు అలా ఉన్నావు అంటే వాళ్ళు ఏదన్నా మనకి రీజన్ చెప్తే మీరు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సింది 1 ఇయర్ హార్డ్ వర్క్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్నల్గా ఏదన్నా ప్రాబ్లం ఉన్నా డిస్కస్ చేస్తారు, మాతో డిస్కస్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్తో డిస్కస్ చేస్తారు. అవి మేము సాల్వ్ చేయగలిగినవి అయి ఉంటే మేము అక్కడికక్కడ స్పాట్లో సాల్వ్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ మేము సాల్వ్ చేయలేనివి ఉంటే పేరెంట్ తోటి మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఏమో సార్ 90s లో మేము స్కూల్ చదువుకున్నాం. ఓకే, అప్పుడు కూడా బెత్తంతో చితకొట్టేవాళ్ళు. అవునమ్మా. అప్పుడు ఏమి పేరెంట్స్ వచ్చి మా అబ్బాయిని మా అమ్మాయిని ఎందుకు కొట్టాను ఎప్పుడైతే అడగలేదు. ఇప్పుడు ఏమి మరి అదేం పరిస్థితి ఏం కనిపించట్లేదు. ఏం లేదమ్మా, మోర్ ద ప్యాంపరింగ్ మోర్ ద డెస్ట్రాయింగ్ అంతే. ఏమైనప్పటికీ చెయ్యొచ్చమ్మా. గాజు బొమ్మను పొట్లంలో కట్టొచ్చు, కానీ పొట్లంలో ఉంది కదా నెత్తిన బరువు పెడితే గాజైనా ఇరుగుతుంది అంతే. ఇంకా అది కానీ ఏదైనా యాజ్ ఎ పేరెంట్స్ గా మనం ఎప్పుడు ఆలోచించేది ఒక మంచి ఇన్స్టిట్యూషన్ లో పిల్లలు చదువుకోవాలి, పద్ధతి నేర్చుకోవాలి అనేది, డిసిప్లిన్ గా ఉండాలి అనేది, వాళ్ళ ఆరోగ్యం కూడా మనం ఖచ్చితంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి మంచి ఇన్స్టిట్యూట్ లో అంటే ఇంత పట్టించుకునే ప్రతి మైన్యూట్ పాయింట్ ని కూడా విద్యార్థిని పట్టించుకునే పరిస్థితుల్లో మనకి ఇలాంటి ఇన్స్టిట్యూట్ దొరకడం అనేది కర్నూలు వాసులకి, ఎవరైతే నీట్ కి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ దొరకడం నాకైతే యాజ్ ఎ జర్నలిస్ట్ గా యాజ్ ఎ పేరెంట్ గా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత సీనియర్ పర్సన్స్ మీ కాలేజ్ లో ఉండడం ఒక ఎత్తు అయితే, సో చదువు ఒక్కటే కాదు ఆల్ ఓవర్ డెవలప్మెంట్ కూడా పట్టించుకునే టీచర్లు దొరకడం అనేది మీ అందరి అదృష్టం. ఇంకొకటి ఫైనల్ గా మేడం, పేరెంట్స్ కి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ కి ఒక 720 మార్క్స్ కి నీట్ ఎగ్జామినేషన్ పెడతాం. వాళ్ళు మీన్స్ హీ ఆర్ షీ స్కోర్ నియర్లీ ఒక 600 మార్క్స్ అనుకోండి. ఆ 600 మార్క్స్ అనేటువంటివి వాళ్ళ జెన్యున్ మార్క్సా అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే ఆప్షన్స్ పెట్టుకుంటూ వస్తారు. ఆప్షన్స్ అవి కరెక్ట్ అవుతాయి, ఆల్వేస్ అవి కరెక్ట్ అవుతాయని చెప్పం. కానీ ఇప్పుడు పేరెంట్స్ 600 మార్క్స్ వచ్చినాయంటే మా బాబుకి లేదా మా పాపకి 600 మార్క్స్ వచ్చినాయని చెప్పేసి హీ వాజ్ హ్యాపీ. బట్ కానీ ఇంటర్నల్గా జరిగే ప్రాబ్లం ఏంటి అంటే అవుట్ ఆఫ్ 600లో స్టూడెంట్కి మాత్రమే తెలుసు అది ఏది నేను ఎగ్జాక్ట్గా ఇవి నాకు వచ్చినాయి కాబట్టి ఇవి పెట్టాను, మిగతావన్నీ కూడా నేను ఆప్షనల్ పెట్టాను, అవి కరెక్ట్ అని. అవి మాతో చెప్పగలిగినప్పుడు మాత్రమే లేదా పేరెంట్తో చెప్పగలిగినప్పుడు మాత్రమే వాళ్ళు సర్వైవల్ అవుతారు మేడం. అదర్వైజ్ వాళ్ళు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ లో సర్వైవల్ కాలేరు. దాన్ని ఇప్పుడు మేము రెక్టిఫై చేసుకోవడానికి మా దగ్గర ఉన్నటువంటి ఆప్షన్, ఎవ్రీ సండే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మండే ఎగ్జామినేషన్కి కంపల్సరిగా పేపర్ రివిజన్ అనేటువంటిది టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రివిజన్ జరగాల్సిందే. మీన్స్ ఒక పీరియడ్ పోతే పోయింది. నాకు ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది కాకుండా టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి పాయింట్ బేస్ చేసుకొని మనం సమ్ అదర్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి దాని మీద క్రియేట్ చేసుకెళ్ళి వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తారు. యాజ్ వెల్ యాజ్ పేరెంట్ కూడా మా బాబుకి 600 వచ్చినాయి సార్ అని పేరెంట్ అనేవాళ్ళు మేనేజ్మెంట్తో ఆ మార్క్స్ సపరేట్గా చెప్పాలి. పేరెంట్ ముందే మా బాబుకి వస్తున్నాయి సార్, హ్యాపీ సార్, మేము హ్యాపీ సార్ అంటే ఆటోమేటికల్గా వాళ్ళకి ఏమవుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోవటం వల్ల ఆటోమేటికల్గా వాళ్ళు వాళ్ళ కొడుకుని కానీ కూతురుని కానీ వాళ్ళే డిస్ట్రాయ్ చేసుకుంటూ వస్తుంటారు. ఇది రీజన్. అమ్మా లాస్ట్గా లోకల్లో మా పిల్లలను చేర్చచ్చా వద్దా? కర్నూలులో ఉన్నాం, ఇదే ఇన్స్టిట్యూట్ పెట్టాం. అప్పుడు ఒకటే ఆలోచించాలి, అక్కడ చెప్పేటువంటి మాస్టర్స్ అనుభవజ్ఞులైనారా కాదా, వాళ్ళ వల్ల నీటు ఆర్ ఎంసెట్ ఇంతకుముందు పేరు ఎన్ని పేపర్లు రాశారు, వాళ్ళతో బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి వాళ్ళ వల్ల. రెండోది ఆ కర్నూలు కదా, దే ఆర్ రన్నింగ్ టువర్డ్స్ విజయవాడ ఆర్ హైదరాబాద్. ఎందుకు? ఏదో సాధిస్తామని ఒక ఎండమావిలాగా యూపీఎస్సీ ఢిల్లీకి వెళ్ళినట్టు కానీ ఇప్పుడు ఢిల్లీ అక్కడికి వెళ్ళి పాపం అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది, ఫుడ్ సరిగా దొరక, పొల్యూషన్ కి ఇబ్బంది. పొల్యూషన్ మేడం అక్కడ అదే పెద్ద యూపీఎస్సీ అంటే అక్కడనే పుట్టినట్టు వాళ్ళు. అవును మేడం ఉన్నారు వాళ్ళంతా. అవును, ఇక్కడ హైదరాబాద్ ఇక్కడికి వచ్చేసి టాప్ అయిపోయిందండి. అక్కడ వాళ్ళు పేరెంట్స్ కు చెప్పే ఒక సలహా అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏమి అంటే ఒక ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఇన్స్టిట్యూట్లో చెప్పే మాస్టర్స్ కేర్ తీసుకుంటారా లేదా? రెండు,
ఒక నెల తర్వాతనో 2 నెలల తర్వాతనో నా స్టూడెంట్ అమ్మాయో అబ్బాయో గ్రోత్ను అడగగలిగేటువంటి కాన్వర్జేషన్ పేరెంట్కు ట్రయాంగులర్ బాండ్ అంటారు దాన్ని, పేరెంట్ స్టూడెంట్ అండ్ మాస్టర్ గారు వీళ్ళ దగ్గర ఉందా లేదా? ఇక్కడ ఉంది విజ్డమ్లో. 3 వీళ్ళు ఇచ్చే పేపర్లు, ఎందుకంటే రీసెంట్లీ వెన్ ఐఎమ్ కమింగ్ టు దిస్ ప్లేస్ ఒక ఆయన అడిగారు, సార్ మీరు పేపర్లు ఇచ్చాను, మేము పేపర్లు ఇచ్చినవే చైతన్యతో చైతన్యలో ఉన్న దానికే మేము రాసినప్పుడు అక్కడ కూడా ఇలాంటి మాస్టర్సే కదా, నేను 11.5 సంవత్సరం చేశాను, ఇలాంటి మాస్టర్సే కదా చైతన్యలో రాసి. కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉండాలి. 2 ఒక 5 ఏళ్ల పేపర్ అన్న తెలిసినట్టు ఉండాలా. 3వది బాబు తప్పు చేస్తే ఈ ప్యాంపర్ చేసి చదువు చెప్పేటోళ్ళు ఉండాలా. ఈ 3 క్యారెక్టర్స్ ఉంటే ఆ ఇన్స్టిట్యూట్ కాదు, ఫస్ట్ వాళ్ళ బాబు బాగుపడతాడు. అది జరిగేదే ఇప్పుడు పెట్టుకున్న విజ్డమ్ అన్నమాట. కరెక్ట్. కాబట్టి వాళ్ళు కర్నూలు వాళ్ళకు కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ దూర ప్రాంతాలకు ఎక్కడనో పోయేదానికంటే కర్నూలులోనే ఉంది. చిటికేస్తే వాళ్ళే పేరెంట్స్ వచ్చి కూర్చోవచ్చు ఎప్పుడన్నా మంత్కోసారి. ఇలాంటి ఫెసిలిటీస్ ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది అనే చెప్పగలను. ఈ ఒక్క ప్రశ్నతో ముగిస్తానండి, మీరు చెప్పండి. ఇప్పుడు ట్రెండ్ మొత్తం విజయవాడ సైడ్ ఇట్లా చూస్తున్నారు నార్మల్గా అయితే. సో మేబీ నేను మీకు మాట ఇస్తున్నాను మేడం, ఎలాంటి స్టూడెంట్ అయినా సరే ఫిజిక్స్ కెమిస్ట్రీలో 250 హార్డ్ వర్క్ మేము చెప్తే వినేటోళ్ళు, అంటే ఇలా చేయాలా హార్డ్ వర్క్, ఫస్ట్ అతని నేచర్ హార్డ్ వర్క్ నేచర్ ఉండాలా, ఫ్యాకల్టీ చెప్తే వినేటోళ్ళు ఉండాలా. 250+ 2 సబ్జెక్టులు కంపల్సరీగా మేము తెప్పిస్తాం, గ్యారంటీగా వెంబడి పట్టి చదివిస్తాం. సో అక్కడ ట్రెండ్ ఏమవుతుందంటే కర్నూలు నుంచి అనంతపురం నుంచి విజయవాడ నుంచి కర్నూలుకి రావాలా. మా ఇన్స్టిట్యూట్ కూడా డైరెక్ట్ KMC ఆపోజిట్, అంటే కర్నూలు మెడికల్ కాలేజ్ ఇండియాలోనే ఫేమస్, వన్ ఆఫ్ ది ఫేమస్. KMC ఆపోజిట్ అంటే ఇక్కడ రావాలా, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆ డోర్లోకి వెళ్ళిపోవాలా. మా టార్గెట్ మేడం అది. ఇప్పుడు ఇదే ఇన్స్టిట్యూట్ KB ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ నుంచి 171 మార్కులు కూడా ఇచ్చాము ఈ జోన్లో ఎక్కడ లేకుండా. ఎట్లొస్తాయి 180కి 171? కరెక్ట్ అండి. కాబట్టి ఇలాంటి మాస్టర్స్ ఉన్నారు అనే ఒక అవగాహన వాళ్ళలో ఏర్పరచుకుంటే పిల్లలు బాగుపడతారు. అబ్సల్యూట్లీ సార్. ఇంకొకటి, ఇప్పుడు మా చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే పిల్లల్ని మన ముందే మనం పొగడకూడదు అని అనేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారంటే మై కిడ్స్ ఆర్ ఆస్కింగ్ మీ, ఒక చిన్న పని చేసి కనీసం అప్రిసియేషన్ ఇవ్వవా, కనీసం చాలా బాగా చేసావని నువ్వు చెప్పవా, మమ్మల్ని గుర్తించట్లేదు నువ్వు, అప్లాస్ ఇవ్వట్లేదు నువ్వు అని అంటున్నారు. మీరేమంటారు? యాక్చువల్లీ ఏది కరెక్ట్ పద్ధతి అంటే ఏది ఎక్కడ చేయాలని అక్కడ చేయాలంతేనమ్మా. ఇప్పుడు ఫస్ట్ వచ్చారు, క్లాస్కే ఫస్ట్ వచ్చారు, అప్పుడు చిన్నగా ఒక ఏదన్నా బయటకు తీసుకుపోయి ట్రీట్ లాగా ఇస్తే వాళ్ళకు భుజం కొట్టినట్టు. అవును. అది మనకి ఇంతకుముందు ఎలా ఉండింది, మెరిట్ స్కాలర్షిప్స్ అని ఉండేది. మేము అలా తీసుకున్నాం. నా రికార్డులో 10th నుంచి MSc వరకు. అంటే ఎట్లా, తల్లిదండ్రులు ఒక రేంజ్ ఉన్నప్పుడు గవర్నమెంటే మనకు భుజం కొట్టి చదువు అంటాం. ఇప్పుడు గవర్నమెంట్ అట్లా చెప్పాలంటే చాలా మంది భుజాలు కొట్టాలి. సార్ గోల్డ్ మెడలిస్ట్ మేడం, చెప్పలేదు అసలు. నాది MSc మ్యాథ్స్ అయిందమ్మా, MSc ఫిజిక్స్ అయిందమ్మా. అంటే ఇంట్రెస్ట్ మీద చదువుకోవాలమ్మా. అయినా అప్పుడు బుక్స్ లేవు లైబ్రరీలో. అదే మన ఇదెందుకు లేండి పాపం వీళ్ళకి, అది మళ్ళీ ఒకసారి వాళ్ళు అంటారు మాకు ఆ పరిస్థితి లేదు కదండి అంటారు. కాబట్టి అంటే అప్రిషియేషన్ చెయ్యటము అనేది ఒక కార్నర్లో మంచిదే, బట్ టూ మచ్గా నలుగురి ముందు పొగడ్డం అనేది. ఇప్పుడు ఒక ఫంక్షన్ జరుగుతుందండి, మా బాబు చూసావా ఫస్ట్ వచ్చాడు, మీ పాప ఎలా జరుగుతుంది అని కంపారిజన్లో మాట్లాడతారు. అందుకే ఫిజిక్స్లో వాళ్ళను రిలేటివ్స్ అన్నారు, అంటే తీసేయి అని ఫిజిక్స్లో. ఇంగ్లీష్ వాడు రిలేటివ్ అని పెట్టింది, ఫిజిక్స్ ఏమంటాము దాన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ పాండి అని. ఓహో, సో ఫిజిక్స్ లో ఉంటుంది, కెమిస్ట్రీలో ఉంటుంది. రిలేటివ్ కాన్సెప్ట్ అని ఉంది, అంటే ఎవడొద్దో అని తీసేయి, ఫస్ట్ రిలేటివ్ అంటేనే తీసేయని. రైట్. సో అప్రిషియేషన్ అనేది ఉండాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకు. బంగారుకు వాసన అద్దినట్టు ఉండాలి. ఓ బాగుంది. ఉత్త బంగారైనా పనికి రాదు, ఉత్త వాసన వస్తే అమ్ముకోలేము, అట్లా ఉండాలన్నమాట. సార్, ఈ సందర్భంగా ప్రేక్షకులకి ఫైనల్ గా మీ ముగ్గురు ఏం చెప్పదలుచుకున్నారు? మీ నుంచి మొదలు పెడదాం. సో నీట్ క్రాక్ చేయాలా, ర్యాంక్ తెచ్చుకోవాలనే స్టూడెంట్స్కి విజ్డమ్ అనేది మంచి కేరింగ్ తీసుకునే ఇన్స్టిట్యూట్ కాదు, కేరింగ్ తీసుకునే ఇన్స్టిట్యూట్ విత్ బెస్ట్ ఫ్యాకల్టీ అనేది నేను చెప్పగలను మేడం, గ్యారంటీగా. అంటే మంచి కేరింగ్ ఉంటే కంపల్సరీగా మంచి ఫ్యాకల్టీస్తో మనం
టైప్ అయినాం కాబట్టి ఎలాంటి డౌట్స్ క్లారిఫికేషన్ స్టూడెంట్స్కి కావాల్సింది చదివిన తర్వాత డౌట్ క్లారిఫికేషన్స్ మేడం. ఆ డౌట్ క్లారిఫికేషన్స్, ఎగ్జామ్స్, రివిజన్స్ ఇవన్నీ పర్టికులర్గా షెడ్యూల్ అంటారు మేడం. దీనికి మెయిన్గా షెడ్యూల్ ప్రకారం ఇక్కడ అన్ని క్లాస్ కానీ ఎగ్జామ్స్ కానీ వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ కానీ జరుగుతూ ఉంటుంది. ఇది నేను ఒక్కంతా ఇది సాధ్యం కాదు. మా టీం ఎంటైర్ టీం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వీళ్ళంతా మనకు తోడున్నారు కాబట్టి ఇక్కడ డాక్టర్ అవ్వడానికి నాట్ ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజ్ వేస్తే మేము సీట్లు తెప్పిస్తామని గ్యారంటీ ఇస్తున్నాం, భరోసా ఇస్తున్నాం. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కంపల్సరీగా హార్డ్ వర్క్ చేసే స్టూడెంట్ ఉండి మేము చెప్పే అంటే మన ఫ్యాకల్టీస్ చెప్పే అసైన్మెంట్స్ కానీ అతను తెచ్చుకుంటే వీళ్ళ ముందనే ఫ్యాకల్టీస్ ముందనే నేను చెప్తున్నా యావరేజ్ స్టూడెంట్కి కూడా అంటే మనకి బేసిక్స్ కూడా ఉండవు. అలాంటి స్టూడెంట్స్ కూడా 1 year అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కువ టైం ఇది. ఈ టైంలో 250 మార్క్స్ గ్యారంటీ తేగలం, 250+. మీరేం చెప్పదలుచుకున్నారు? ఒకటమ్మా, ఎంత ఇన్స్టిట్యూట్ లెక్చరర్స్ ఉన్నా ఒక తపనతో విద్యార్థి వస్తే ఆ ఎంపవర్మెంట్ అంటారు, దానికి ఇచ్చే పుషప్ వచ్చేసి మా నుంచి డెఫినెట్గా జరుగుతుంది. సో ఒక డాక్టర్ కావాలి అనే కళ, కసి ఉండాలి. మన అబ్దుల్ కలాం గారు అన్నట్టు ఆ కళను సాకారం చేసుకోవడానికి మేము ఉన్నాం. కరెక్ట్ సార్. రెడ్డి గారు మీరేం చెప్తారు? మేడం, మేము క్లాస్లో స్టార్టింగ్ ఆన్వర్డ్స్ నుంచి ఎగ్జామినేషన్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పటి వరకు ఏవైతే స్టాండర్డ్స్తో ఉంటున్నామో స్టూడెంట్ కూడా అదే స్టాండర్డ్తో ఉంటే వాళ్ళకి మెడికల్ ర్యాంక్ తెప్పించే బాధ్యత విజ్డమ్ది. అద్భుతం. అది. సో మంచి విజన్తో ఉన్న విజ్డమ్. అద్భుతం, అద్భుతం. నిజంగా ఇంత సీనియర్స్ మీ ఇన్స్టిట్యూట్లో మీకు దొరకడం, పిల్లలకి అక్కడ దొరకడం అంటే నాకే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. ఈ ఇంటర్వ్యూ మీలో ఏ ఒక్కరికి ఉపయోగపడినా పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ జస్ట్ అంతకు మించిన గొప్ప ఇది విశేషం ఇంకేం లేదు. నిజంగా చాలా సంతోషం. థ్యాంక్ యూ.